హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సరే బీజేపీకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. మొన్న లోక్సభ ఎన్నికలలో కూడా బీజేపీ ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. పూర్తి మెజారిటీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ కూడా రాలేదు. వాళ్ళకి 242తో వాళ్ళు సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీహార్లో ఉన్నటువంటి జేడీయూ వాళ్ళ సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి కొలువు తీరాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని హర్యానాలో బీజేపీ భావిస్తే ఈసారి బీజేపీకి హర్యానాలో ఓటమి తప్పేటువంటి పరిస్థితి కనపడటం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. హంగ్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎన్సీ అదేవిధంగా కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందని మొత్తము ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నటువంటి అంశాలు రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయని. ఇప్పుడు హర్యానాకు సంబంధించినటువంటి 90 సీట్లు ఉన్నటువంటి హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా ఏ పార్టీలకి ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనిస్తే యాక్సిస్ మై ఇండియా వాళ్ళ ఎగ్జిట్ పోల్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి 53 నుంచి 65 సీట్లు వస్తాయి. అంటే పూర్తి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి మెజారిటీ వాళ్ళకు ఉంటుందని. బీజేపీ 18 నుంచి 28కే పరిమితం కాబోతుందని. జేజేపీ 0, ఐఎస్ఎల్డి 1 నుంచి 5 రావచ్చు, ఇతరులు 3 నుంచి 8 రావచ్చు అనేటువంటి దాని మీద ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దైనిక్ భాస్కర్ కాంగ్రెస్కి 44 నుంచి 54 రావచ్చని, బీజేపీకి 19 నుంచి 29 పరిమితం అయిద్దని, జేజేపీ 1 అని, ఐఎన్ఎల్డి 1 నుంచి 5 రావచ్చని, ఇతరులు 4 నుంచి 9 ఉండొచ్చు అని. ధ్రువ్ రీసెర్చ్ 50 నుంచి 64 కాంగ్రెస్కి వస్తాయని, బీజేపీకి 22 నుంచి 32 వస్తాయని, జేజేపీకి 0, ఐఎన్ఎల్డికి 0, ఇతరులు 2 నుంచి 8 రావచ్చు అని. పీపుల్స్ పల్స్ సర్వే 49 నుంచి 61 కాంగ్రెస్, 20 నుంచి 32 బీజేపీ, జేజేపీ 1 రావచ్చు అని, ఐఎన్ఎల్డి 2 నుంచి 3 రావచ్చు అని, ఇతరులు 3 నుంచి 5 ఉండొచ్చు అని. రిపబ్లిక్ మ్యాట్రిక్స్ 55 నుంచి 62 కాంగ్రెస్, 18 నుంచి 24 బీజేపీ, జేజేపీ 3 వరకు రావచ్చని, ఐఎన్ఎల్డి 3 నుంచి 6 ఉండొచ్చు అని, ఇతరులు 2 నుంచి 5. ఇండియా టుడే సీ ఓటర్ 50 నుంచి 58 కాంగ్రెస్కి, 20 నుంచి 28 బీజేపీకి, 0 నుంచి 2 జేజేపీకి, ఐఎన్ఎల్డికి 0, ఇతరులు 10 నుంచి 14 రావచ్చని. అంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కి పూర్తి స్థాయి మెజారిటీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాబోతుందని. బీజేపీకి మెజారిటీ వచ్చేటువంటి అసలు పరిస్థితే కనపడట్లేదు, ఘోరమైనటువంటి ఓటమి ఉంది అనేటువంటిది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి విషయంలో ఇది ఒక ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా చూస్తే హంగ్ ఏర్పడిద్ది అనేటువంటి దాని మీద. హంగ్ మీన్స్ ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ కలిసిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనేటువంటి దాని మీద ఉంది. మొత్తము ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా చూస్తే ఇక్కడ 90 సీట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్సీకి 29% ఓట్లు, కాంగ్రెస్కి 14% ఓట్లు, బీజేపీ 24% ఓట్లు, పీడీపీకి 16% ఓట్లు, ఏఐపీకి 5%, ఇతరులు 12% దక్కించుకునేటువంటి అవకాశం ఉంది. ఎన్సీ కాంగ్రెస్ ఇద్దరు కలిపితే కూటమికి 43% ఓట్లు వచ్చాయి. అంటే వీళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ బీజేపీకి అవకాశం లేదని దాదాపు ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. దీంట్లో జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ చూస్తే యాక్సిస్ మై ఇండియా 24 నుంచి 34 బీజేపీకి వస్తాయి సింగిల్గా. ఎన్సీ కాంగ్రెస్ కూటమికి 35 నుంచి 45 వస్తాయని. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బొటాబొటీగా వాళ్ళకి మెజారిటీ వస్తుంది, బొటాబొటీ అవకాశం అని. పీడీపీకి 4 నుంచి 6 ఉంటాయి, ఇతరులు 8 నుంచి 23 ఉండొచ్చు అని. అంటే హంగ్ ఏర్పడిద్ది. ఎన్సీ కాంగ్రెస్కి కూడా పూర్తి స్థాయి మెజారిటీ రాదు అనేది యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్. దైనిక్ భాస్కర్ ప్రకారంగా అయితే 20 నుంచి 25 బీజేపీకి రావచ్చు, ఎన్సీ ప్లస్ కాంగ్రెస్కి 35 నుంచి 40 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం కూడా లేదు. పీడీపీకి 4 నుంచి 7, ఇతరులు 12 నుంచి 18 రావచ్చు అని. వీళ్ళు హంగ్ అనేటువంటి దాని మీద ఇచ్చారు. గులిస్తాన్ న్యూస్
28 నుంచి 30 వరకు బీజేపీకి రావచ్చు. 31 నుంచి 36కే ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ ఉంటుంది. పీడీపీకి 5 నుంచి 7, ఇతరులు 10 నుంచి 17. ఇండియా టుడే సీ ఓటర్ 27 నుంచి 32 బీజేపీకి రావచ్చు. ఎన్సీ ప్లస్ కాంగ్రెస్కి కలిపితే 40 నుంచి 48. అంటే వీళ్ళు కొంచెం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని ఇండియా టుడే సీ ఓటరు ఎన్సీ కాంగ్రెస్కి అవకాశం ఉంది అనేటువంటిది ఇచ్చారు. పీడీపీకి 6 నుంచి 12 వస్తాయని, ఇతరులు 6 నుంచి 11 వస్తాయి. పీపుల్స్ పల్స్ సర్వే ఏమో 23 నుంచి 27 బీజేపీకి, 46 నుంచి 50. అంటే ఎన్సీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి మ్యాజిక్ ఫిగర్నే చేరుకుంటాయని. పీడీపీకి 7 నుంచి 11 రావచ్చని, ఇతరుల 4 నుంచి 6 రావచ్చని. ఇక్కడ ఖచ్చితంగా బీజేపీకి అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు. ఎన్సీ కాంగ్రెస్కి కూడా అంతంత మాత్రంగానే ఉంది. పీడీపీ మద్దతు అనేటువంటిది ఇక్కడ కీలకం కాబోతుంది. ఒక రాష్ట్రం అంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఒక రాష్ట్రం మొత్తానికి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టడము, దాని మీద ప్రజల్లో వ్యతిరేకత లేదు ఈ నిర్ణయం అనేటువంటిది తమకు అనుకూలమైన బీజేపీ భావించడం, ఇవన్నీ మరి జమ్మూ కాశ్మీర్ ఫలితాలు అయితే మాత్రం బీజేపీకి అయితే ప్రతికూలంగా ఉన్నాయనేటువంటిది కనపడుతుంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీరు, హర్యానా మాత్రమే కాదు, రేపు జరగబోయేటువంటి మహారాష్ట్ర వీటిల్లో కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు రావచ్చు అనేటువంటి ఒక చర్చ.